రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 ముగిస్తాను. సాతానుడు మొట్టమొదటిగా భయాన్ని తీసుకొని వస్తాడు. సాతాను క్రియలు అకస్మాత్తుగా జరుగుతాయి. అయ్యో నేనెంత దౌర్భాగ్యం, అయ్యో ఎందుకు ఇది జరిగింది, అయ్యో ఎందువల్ల ఇది కలిగింది అని అనుకుంటాం. కానీ సాతాను క్రియ దాని వెనుకుంటుంది. సాతాను మొట్టమొదటిగా భయపెడతాడు. ఎవరికైతే భయం ఉందో నిజంగా సాతానుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాడని అర్థం. ప్రతి వ్యాధికి 3-4 స్టేజీలు ఉంటాయి. ఫస్ట్ స్టేజీ, సెకండ్ స్టేజీ, థర్డ్ స్టేజీ. సాతానుడు కూడా ఫస్ట్ స్టేజీ భయాన్ని తీసుకొని వస్తాడు, ఆందోళనని, కలవరాన్ని తీసుకొని వస్తాడు. యోబు జీవితంలో ప్రియ దేవుని పెట్టారా, యోబుకి మొట్టమొదటిగా శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యోబు భయపడినట్లుగా రాయబడింది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం, 423వ పేజీ. భయమును వణుకును నాకు కలిగెను, అందువల్ల నా ఎముకలన్నీ కదిలిపోయాయి. భయము వణుకు కలిగి జరిగినటువంటి ప్రమాదం గురించి, జరిగినటువంటి క్రియ గురించి, జరిగినటువంటి విపత్తు గురించి, వేరైనటువంటి సంగతి గురించి మొట్టమొదటిగా భయం కలుగుతుంది. నీ పిల్లల గురించి నీవేదైనా వింటే నీకు భయం కలుగుతుంది. ఇదిగో నీకు నీ బంధువుల గురించి ఏదైనా వింటే నీకు భయం కలుగుతుంది. నీ స్నేహితుల నుండి నీవు ఏదైనా వింటే నీకు భయం కలుగుతుంది. మొట్టమొదటిగా కలుగు చేసేది సాతానుడు తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమం భయం. భయం కలుగుతుంది. చదవండి మరోసారి. భయమును వణుకును నాకు కలిగెను, ఎముకలన్నీ కలిగను. ఒళ్ళు జందరిస్తుంది సైతాన్ రాగానే. చూడండి, సైతాన్ పట్టిన వాళ్ళు దడుచుకుంటారు కొద్దిమంది. తర్వాత వచనంలో చదవండి. చూడండి అనేటువంటి ఒక శ్వాస కనబడుతుంది. గాలి, దానికి గాలి అంటున్నాం మనం. ఒకరి శ్వాస ముఖమును కొట్టగా నా శరీర రోమాలు, శరీరం మీద వెంట్రుకలు, జుట్టు అలా పులకరించినాయి. అవుట్ ఆఫ్ క్షణం భయం. భయం తీసుకొచ్చేది సాతాను. ఎవరు భయపడవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. అనేక మంది ఈ రోజుల్లో చిన్న చిన్న కార్యాలకు భయపడుతూ ఉంటారు. కుటుంబంలో ఎవరికైనా బాగోపోతే భయం, అనారోగ్యం వస్తే భయం, అస్వస్థ వస్తే భయం, ఏదైనా అనుకున్నది జరగకపోతే భయం. ఈ భయాన్ని తీసుకుని వచ్చేది సాతాను. సాతానుడు భయపెడుతూ ఉంటాడు. సాతానుడు ఇదే సాతాను యొక్క ఆయుధం. సాతాను మొట్టమొదటిగా ప్రయోగం చేసేటువంటి ఆయుధము భయము. అందువల్ల అపోస్తలుడు పౌలు తిమోతికి రాసేటప్పుడు తిమోతి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలా చెప్తాడు. మొదటి తిమోతి 1:7, 190వ పేజీ. 2వ తిమోతియా? భయమును ఇంద్రియ నిగ్రహం, దేవుడు మనకు శక్తి, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చను గాని పెరిగితనం గల ఆత్మలేదు. హల్లెలూయా. దేవుడు పెట్టాలి, ఎందుకు పడిపోవాలి అంటే నీలో దేవుని ఆత్మ లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు. అందుకని నీవు భయపడుతున్నావు. దేవుడు పిరికి ఆత్మ ఇవ్వలేదు. ఇంద్రియము నిగ్రహం కలిగిన ధైర్యంగా ఉండేటువంటి ఒక ఆత్మనే దేవుడు ఇచ్చాడు. రోమా 8:5లో కూడా చదువుతాం, నాయన తండ్రి అని మొరపెట్టుకునేటువంటి ఒక ఆత్మ దేవుడు ఇచ్చాడు. 17 అనగా నీవు మరలా భయపడ్డావు. ఒకసారి భయపడ్డావు, భయపడే నీవు రక్షించబడ్డావు, భయపడే దేవుని సన్నిధికి వచ్చావు, భయపడే ప్రార్థన చేయించుకున్నావు, భయపడే ఉపవాసం ఉన్నావు, భయపడే బాప్తిసం తీసుకున్నావు. మరలా ఎందుకు భయపడాలి? అమ్మో, ఒక ఆయన సాక్ష్యం చెప్పుకుంది. సడన్ గా వచ్చి బాప్తిసం ఇవ్వమంటుంది. ఏంటి ఎంత బాధ వచ్చింది? భయం వేసేస్తుందండి, భయం వేసేస్తుందండి. ఏం భయం? ఏదైనా స్వాములు వచ్చేస్తుంది. ఒకప్పుడు భయపడ్డావు, మరలా ఇప్పుడు భయపడ్డానికి కారణం సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు. అందుకని దేవుడు నీకు ఒక అభిషేకాన్ని ఇస్తున్నాడు. భయపడుటకు మీకు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మగలవారమై మనము అబ్బా తండ్రి, నాయనా, యేసయ్యా తండ్రి అని మొరపెట్టేటువంటి ఒక ఆత్మను దేవుడు మన మీద ఉంచుతున్నాడు. ఎంతమందికి ఆత్మ కావాలి? హల్లెలూయా. ఇతరులను నువ్వు ధైర్యపరిచేటువంటి ఒక అభిషేకం నీకు కావాలి.
ఇతరులు నీ ద్వారా ధైర్యపడేటువంటి ఒక ఆత్మ కావాలి. దానికి బదులుగా నువ్వు పిరికి ఆత్మను పొందుతున్నావు. ఇతరులను అధైర్యపరిచేటువంటి ఆత్మ, ఇతరులు మాటల వల్ల అధైర్యపడుతున్నారు, సమస్యలుతున్నారు, అభ్యంతరపడుతున్నారు. కారణం నీరు సాతాను ప్రారంభించాడు కార్యక్రమాన్ని, భయాన్ని, ఆందోళన తీసుకుని వస్తున్నాడు. దావీదు భక్తుడు 34వ కీర్తనలో 4వ వచనంలో చెప్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు జవాబిచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించాడు. ఏ విషయంలో భయపడుతున్నావు సహోదరుడా, సహోదరి? నీ ఫ్యూచర్ గురించా, నీ బిడ్డల గురించా, నీ కుటుంబం గురించా, పిల్లల వివాహం గురించా, చదువుల గురించా, దేని గురించి? భయం తీసుకుని వచ్చేది సాతానుడు. భయం. భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధిలోకి వచ్చి వాక్యం వినినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆ భయాన్ని నా యొద్ద నుండి తీసివేశాడని నీవు చెప్పగలవా? ఈ ఉదయకాలం నిజంగా ప్రతి వారిలో ఉన్నటువంటి భయం నుండి ఆయన విడిపించడానికి ఆయన శక్తివంతుడు. మీకా 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేస్తున్నాడు. మీకా 3వ అధ్యాయం 8వ వాక్యంలో దావీదు యాకోబు సంతతికి నేను ధైర్యం ఇస్తానంటున్నాడు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలు యొక్క పాపమును కనపరచుటకై బలంతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యంతో నింపబడిన వాడినై ఉన్నాను. నిజంగా దేవుడు పెట్టారా? దేవుడు ధైర్యం ఇచ్చేటువంటి దేవుడు, దేవుడు అభయం ఇచ్చేటువంటి దేవుడు. సాతానుడు ఎన్ని తంత్రాలు, ఎన్ని కుయుక్తులు చేసినప్పటికీ ఆ భయం నుండి మనం విడుదల పొందాలి. నీవు ఆ భయంలో చిక్కుకున్నట్లయితే రెండో స్టేజ్ సాతానుడు తీసుకొని వచ్చేది ఏంటంటే, సెకండ్ స్టేజ్ అసూయను తీసుకొస్తాడు. ఇరిటేషన్, భయం, తర్వాత కోపము, ఇరిటేషను, ఇవన్నీ సాతానుడు తీసుకుని వచ్చి పెట్టేస్తాడు. 1 సమూయేలు 18వ అధ్యాయము 239వ పేజీ, 18వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అసూయ అనేటువంటి స్వభావాన్ని సౌలు పొందాడు. సౌలులోనికి అసూయ వచ్చేసింది. మొట్టమొదటేమో భయపడ్డాడు. ఎప్పుడైతే గొలియాతును జయించారో దావీదు, జనులందరూ, స్త్రీలందరూ వచ్చి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10 కొలది, 10,000 కొలది అనేటప్పుడు అతనిలో ఒక భయం. గొలియాతును చూసినప్పుడు భయం. నిజంగా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా ఆ భయపడేటువంటి ఆత్మ ఉన్నట్లయితే, దాని నుండి విడుదల పొందకుండా ఉన్నట్లయితే, తర్వాత వచ్చేటువంటి స్వభావం, కోపము, అసూయ, ద్వేషము, పగ, ఇవన్నీ కూడా సాతానుడు తీసుకుని వచ్చి క్రియ చేస్తూ ఉంటాడు. ఎవరైనా బాగుంటే వాడవలేం, ఎవరైనా మనకంటే కొద్దిగా ముందుకు సాగుతూ ఉంటే వాడి మీద అసూయ వచ్చేస్తుంది. ఒక ఆమె శరీరం వచ్చిపోతుంది. ఒక ఊర్లో నేను సేవ చేసేటప్పుడు వెళ్ళి విచారిస్తే ఎందుకు శరీరం వచ్చిందంటే, ఆ అబ్బాయికి ఎంతో, పక్కింటోడు అబ్బాయి కూడా అంతే. ఆ అబ్బాయి కంటే పక్కింటోడు అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చినాయంట. అది ఈ శరీరం. ఈ అబ్బాయి కంటే పక్కింటోడు అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చినాయని ఏమకి శరీరం వచ్చేసింది. సైతాన్ని పట్టేసింది అనమాట. అసూయ, ద్వేషం, కోపం, పగ. అబ్బాయికి ఎక్కువ రావాలి మార్కులు, అబ్బాయికి రావడం ఏంటి? సాతాను చూడండి ఎంతగా పన్నాగం పన్ని, ఎంతగా క్రియ చేస్తున్నాడో సాతానుడు. నిజంగా ప్రియమైనటువంటి దేవుడు పెట్టాలా? ఆ స్వభావాలన్నీ జయించాలంటే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి అనేది కావాలి. మూడవదిగా సాతానుడు తీసుకుని వచ్చేటువంటిది కొరతలు చెప్పేటువంటి స్వభావాన్ని తీసుకుని వస్తాడు. కొరతలు, నేరాలు మోపేటువంటి స్వభావం. సాతానుడు మొట్టమొదటి నుండి కూడా తన సహోదరుల మీద నేరములు మోపువాడని రాయబడింది. ప్రకటనల గ్రంథం 11వ అధ్యాయము 10. మరియు ఒక గొప్ప 235వ పేజీ. రాత్రి పగలు మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద
నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక చూడండి, సాతానుడు రేయింపబడు నేరం మోపుతాడు. భయము, ఆందోళన, కోపము, ద్వేషం వీటితో పాటు కొరతను మోపేటువంటి, నేరాలను మోపేటువంటి స్వభావాన్ని సాతానుడు తీసుకుని వచ్చి పెడతాడు. సంతృప్తి లేనటువంటి జీవితాన్ని తీసుకుని వస్తాడు. ఈ రోజుల్లో అనేక మందిలో సంతృప్తి లేనటువంటి ఒక జీవితాన్ని చేస్తున్నారు. సాటిస్ఫాక్షన్ లైఫ్ కాదు, ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటున్నారు. దేవుడు ఎన్ని మేలు చేసినా అసంతృప్తే, దేవుడు ఎంతగా నడిపిస్తున్నా అసంతృప్తే, దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తున్నా అసంతృప్తే. నిజంగా ఎప్పుడు కోపలు చెప్పేటువంటి మనసు తీసుకొని వచ్చేది సాతాను. ఇటువంటి మనసు ఉంటే దేవుడు రాజ్యంలో మనం ప్రవేశించలేము. నేను ఒక సహోదరుడు ఒకసారి ఒక ఇంటికి భోజనానికి పిలువబడ్డాం. భోజనానికి వెళ్ళాం. మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ సహోదరి రకరకాలైనటువంటి వంటలు చేసి పెట్టింది. రొయ్యలు, చేపలు, మాంసము, సాంబారు, ఇవన్నీ రకరకాలుగా అప్పడం. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఆ స్వభావం గురించి మీకు అర్థం అవ్వాలి. ఉలవల చారు, ఇంకేదో పచ్చడి, ఇవన్నీ టేబుల్ మీద ఉన్నాయి. ఈ సహోదరుడు తింటూ అడిగాడు, రసం లేదా అని అడిగాడు. రసం లేదా? సైతాన్ చూడండి ఇలా రుబ్బేస్తా ఉంటుంది అంతే మనసుని. తృప్తి లేనటువంటి ఒక జీవితం. ఆ మాట విన్నటువంటి ఆ కుటుంబస్తులు ఎంత బాధపడ్డారంటే తర్వాత నాతో చెప్పి, నేనేమో అక్కడ సేవ చేసేవాడిని, నాతో పాటు ఆ టైంకి ఒక బ్రదర్ వచ్చాడు ఆ ఊరు, ఇద్దరం కలిసి భోజనానికి వెళ్ళాం. ఎంత బాధపడ్డారంటే తృప్తి లేనటువంటి ఒక స్వభావం సైతానుడు తీసుకుని వస్తాడు. అన్నీ ఉన్నా ఏదో ఒకటి ఎదుగుతూ ఉంటారు, ఏదో ఒకటి గాలిస్తూ ఉంటారు. కాలేజీలో లెక్చరర్ పాఠాలు చెప్తూ ఉంటే టక్కేసుకుని వచ్చాడు, టై కట్టుకున్నాడు. అందరు పిల్లలు ఆ చెప్పేటువంటి లెసన్స్ వినరు సరిగ్గా. కొంతమందికి ఈయన ఏ డ్రెస్ వేసుకొచ్చాడా, గుండీలు పెట్టుకున్నాడా, టై ఎట్టా కట్టుకున్నాడు, కాలు ఎట్టా పడుతుంది, కాలు లోపలికి వెళ్ళింది. ఈ మాటలు అసలు నీవు ఎందుకు వచ్చావు? వాక్యం దేవుడు లెసన్స్ నేర్చుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి వచ్చావా, వాక్యం వినడానికి వచ్చావా? ఆ గుండె అలా పెట్టుకోలేదు, అది ఎలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అంటే కొంతమందిని సైతాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ఎదగనివ్వడం, పిట్టేస్తా ఉంటాడు. తృప్తి లేనటువంటి జీవితం. ఒక గురువు గారు పిల్లలకి లెసన్ నేర్పించేటప్పుడు ఒక పెద్ద వైట్ బోర్డు పెట్టాడు ఎదురుకుండా. వైట్ బోర్డు పెట్టి నాడే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోగలం. లేనట్లయితే జీవితకాలం అంతా కూడా కొరతను మోపే, నేరం మోపేటువంటి ఆత్మ అనేది మనల్ని మింగేస్తుంది, మనల్ని తినేస్తుంది, ఎదగనివ్వదు, దేవుని సన్నిధిలో సాగనివ్వదు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి స్వభావం నుండి మనం విడుదల పొందాలి. ఒకరోజు యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. పేతురు అత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి పాపం ఒక విలువైనటువంటి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ప్రభు యొక్క పాదాల మీద పగలగొట్టి ఆ పాదాల మీద పోసి కన్నీటితో తుడుస్తూ ఉంటుంది. లోకాసు వార్త 22వ అధ్యాయము ఉండి ఇది అమ్మేసి పేదలకు పంచవచ్చు కదా. సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు ఇస్కరియోతు యోనా యొక్క హృదయంలో ప్రవేశించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా సాతానుడు నేరాలను మోపేటువంటి ఆత్మను తీసుకుని వచ్చి పెడతాడు. సాతాను యొక్క తంత్రాలు ఇవన్నీ. నిజంగా అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలడు. ఒక ఊరిలో జరిగినటువంటి సంగతి, ఒక పాస్టర్ గారు, చాలా జనసమూహం, ఒక పాస్టర్ గారు స్టేజ్ మీద షూ వేసుకుని వచ్చి ప్రసంగం చేస్తున్నాడట. షూ మీద షూ వేసుకొని ప్రసంగం చేస్తా ఉన్నాడు. మంచి బోధకుడు ఆయన, మంచి స్పిరిట్, ఆత్మపూర్ణుడు. షూ వేసుకొని ప్రసంగం చేసేటప్పుడు చాలా మంది విశ్వాసులు వింటూ ఉన్నారు దేవుని వాక్యాన్ని. అందులో ఒక ఆయన పాస్టర్ గారు వేసుకున్నటువంటి షూని చూశాడు. ఈయన పరిశుద్ధ స్థలంలో బూట్లు వేసుకొని ప్రసంగం చేస్తున్నాడు, పుల్పిట్ మీద. ఆ ఒక్క విషయాన్ని చూసి ఆధారపడి అభ్యంతరపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళా గుడికి రాలేదంట, చర్చికి.
సాతానుడు ఇలా అభ్యంతరాలు కలుగు చేస్తూ ఉంటాడు ఎన్నో విషయాలు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనుషులను చూస్తారు, సంఘంలో ఉన్న వాళ్ళని చూసి అభ్యంతరం పడతారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మేము గుడికి రాం, వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి గుడికి రాం. ఏం జరిగిందంటే కొన్ని రోజులైన తర్వాత ఈ చూసి అభ్యంతరపడి వెళ్ళినటువంటి విశ్వాసి అనారోగ్యమై ఆసుపత్రిలో ఉన్నాడు. పాపం ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు మన సంఘ సభ్యుడు కదా, ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చేవాడు రావట్లేదేంటి అని అనారోగ్యంతో ఉన్నాడని విని ఆసుపత్రికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు అడిగాడు ఆ వ్యక్తిని, అయ్యా నువ్వు ఎప్పుడు గుడికి వచ్చేవాడు, ఎందుకు రాలేదు, ఎందుకు గుడి మానేసేవాడు అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఆ వ్యాధిగ్రస్తుడైన విశ్వాసి, పాస్టర్ మీరు చాలా తప్పు చేస్తున్నారు పాస్టర్, మీరు షూ వేసుకుని ప్రసంగం చేస్తున్నారు, నేను దాన్ని తట్టుకోలేకపోయాను, నాకు అది బాధగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ వాక్యం విని దేవుని సందేశం విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొంది కుటుంబాలకు దీవెన పొందుతూ ఉంటే ఈ వ్యక్తికి పాస్టర్ గారు వేసుకున్న షూ కనబడి అభ్యంతరం పడ్డాడు. అప్పుడు పాస్టర్ గారు ఆయన పక్కన కూర్చొని తన యొక్క వస్తువుల పైకి వెళ్ళి రెండు కాళ్ళు ఆయన విరిగిపోయి జాగ్రత్తగా ఉన్నాయి. ఆ పాస్టర్ గారికి రెండు కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి యాక్సిడెంట్ లో. ఆ రెండు కాళ్ళు కూడా చెక్క బూట్లు తెచ్చుకున్నాడు, చెక్కతో చెక్క కాళ్ళుతో ఉన్నాడు. ఆ చెక్క కాళ్ళు చూసి అసలు వాస్తవం ఏంటో పాపం ఆ వ్యక్తికి తెలియదు, అభ్యంతరం పడ్డాడు. చివరిసారిగా పాస్టర్ గారు చూపించేసరికి ఈ పేషెంట్ గుండె పగిలిపోయింది, వ్యాధిగ్రస్తుడు గుండె. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, పనికి మాలిన వాడిని. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అడిగాడు, నాకు రెండు కాళ్ళు పోయి నేను దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతుకుతున్నాను, నీకు అందమైన రెండు కాళ్ళు ఉన్నాయి, దేవుని కోసం నువ్వేమైనా కష్టపడుతున్నావా, దేవుని కోసం ఏదైనా చేసావా నువ్వు చెప్పని ఆ రోజు ఆయనకి సందేశం ఇచ్చినప్పుడు తన జీవితం ఎంతో మార్పు వచ్చింది. అందువల్ల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనం చేసే తప్పు ఏంటంటే బాహ్యమైనటువంటి కార్యాన్ని మనం చూసి అభ్యంతర పడతాం, నేరాలు మోపుతాం. అది సాతాను యొక్క ఆత్మ, సాతాను వాళ్ళని నరకంలోనికి కిందగా తీసుకుని పోతుంది. అందుకని ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇతరుల్లో ఉన్నటువంటి నేరాల్ని చూడడానికి సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికి సాతానుడు జ్ఞానము విజ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఎదుటివాడు తప్పును చూపించడానికి సాతానుడు ప్రేరేపిస్తాడు. ఇది సాతాను యొక్క తంత్రం, సాతాను యొక్క స్వభావం. ఎప్పుడు రేయింపవుడు సహోదరుల మీద సాతానుడు నేరం మోపుతూనే ఉంటాడు. ఈ విధంగా అనేక మంది దేవుని బిడ్డలు వెనకబడిపోయి అభ్యంతర పడడానికి కారణం, ఆది ప్రేమల నుండి తొలగిపోవడానికి కారణం సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క తంత్రాలు. వేరే కాలం అందరం కొద్దిసేపు దేవుని సన్నిధిలో పరిశీలించుకుందాం. ఆది ప్రేమలోనికి తిరిగి రండి, దేవుని సన్నిధిలోనికి రండి, దేవుని యొక్క మార్గంలో నడవడానికి తీర్మానం చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అనేక సార్లు నీవు కూడా ఒకవేళ ఏదైనా ఒక విషయంలో ఇతరుల మీద నేరాలు మోపే స్థితిలో ఉండవచ్చు. ఒకవేళ వాటిని బట్టి నీవు న్యాయం తీర్చి ఉండవచ్చు, వాటిని బట్టి అభ్యంతరం చెప్పి ఉండవచ్చు. సాతానుడు అనేక సార్లు నీరు భయం ఆందోళన తీసుకుని వస్తానన్నాడు. సాతానుడు తీసుకుని వచ్చేటువంటిది మొట్టమొదటి కార్యం భయాన్ని తీసుకుని వస్తాడు. నీవెందుకు భయపడుతున్నావు, ఎందుకు అభ్యంతరం చెందుతున్నావు? పేతురు చూసి ప్రభు అంటున్నాడు, అంటున్నాడు. యోనా చూసి ప్రభు అంటున్నాడు, సాతానుడు ఇతనిలో ప్రవేశించినాడు అంటున్నాడు. సాతాను తంత్రములు మనం ఎరుగుల వారం కామంటున్నాడు పౌలు. నిజంగా ఏదో కాలం ప్రియమైనటువంటి దేవుడి మీద మన స్థితిగతులు మనం పరిశీలించుకుందాం. మన ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి ఇదిగో యాకోబు అనేటువంటి వంకతను నాకు కనబడలేదు అంటున్నాడు. సాతాను ఎదురెళ్ళాడు, శపించడానికి వెళ్ళాడు బిలాము. నిజంగా యాకోబుకు విరోధంగా మంత్రం లేదు, చేపదడి లేదు, ఎటువంటి శక్తి లేదు. సహోదరుడు స్వభావాల ద్వారా తప్ప దేవుని బిడ్డలకి ఎటువంటి మంత్రశక్తి, ఎటువంటి చేతబడి శక్తి కూడా క్రియ చేయదు. నీ అంతటా నీవు దేవుడికి దూరంగా అవ్వాల్సిందే కానీ ఏ శక్తి, ఏ అపవాది క్రియ ఏది కూడా పనిచేయదు. కారణం దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత నీకున్నది. దేవుడి బిడ్డ యెషయా 54:17 రాయబడింది, నీకు విరోధంగా రూపించబడుచున్న ఎటువంటి ఆయుధము వర్తిల్లమని రాయబడింది. నీకు విరోధంగా రూపించబడిన ఏ
లేదు. సాతానుడు ఒక మార్గంలో వచ్చినట్లయితే 7 దారులు గుండా పారిపోతాడు. నువ్వు భయపడిన అవసరం లేదు. నీవైతే స్థిరంగా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ఉపదేశంలో స్థిరంగా నిలబడు. ప్రభు కృపలో కాచుకొని కనిపెట్టు. సాతాను తంత్రాలు గుర్తెరుగు. సాతానుడు పలుగుదారుగా క్రియ చేయడానికి వస్తాడు. జాగ్రత్త. సాతానుడు సర్పంలాగా వస్తాడు, తోడేలాగా వస్తాడు, కుక్కలాగా వస్తాడు, గేదెలాగా వస్తాడు, పలు రూపాలను ధరించుకుంటాడు. సాతానుడు పక్షిలాగా వస్తాడు. ఎలాగైనా వచ్చి దేవుని బిడ్డలను మోసగించడానికి సాతానుడు పన్నాగలు పన్నేటువంటి చివరి కాలం ఇది. ఇది దుర్దినాల కాలం, ఇది కడవరి కాలం, ప్రియ సహోదరుడు అభ్యంతరపడేటువంటి కాలం ఇది. ఇదిగో తోడేను ప్రవేశించేటువంటి కాలం ఇది. ఈ కాలంలోనే దేవుడిచ్చిన వాక్యాన్ని, దేవుడిచ్చిన ఉపదేశాన్ని, దేవుడిచ్చినటువంటి సత్యాన్ని నువ్వు స్థిరంగా నువ్వు కాపాడుకున్నట్లయితే నిజంగా దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు. ఎంతమంది ఉదయకాలం అటువంటి మనసు కలిగి ఉన్నారు, ఎంతమంది ఉదయకాలం అటువంటి అభిషేకం కూడా కనిపెడుతున్నారు, ఎంతమంది దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని సంగమా, ప్రభు సన్నిధిలో ఎదుర్కోవడానికి తీర్మానం చేయి. సాతాను క్రియలు, సాతాను తంత్రాలు ఎదిరించడానికి స్థిరత్వం కలిగి నిలబడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యాన్ని, ఇటువంటి మరణానికి లోనకు శరీరం నన్ను ఎవరు విడిపించగలడు. నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేయకూడనటువంటి కీడే చేయించున్నాను. చేయవలసిన మేలు చేయగా చేయకూడనటువంటి కీడు చేయడానికి ఇదిగో పరుగు నడుతున్న సహోదరుడా, సహోదరి, ప్రభు మాట్లాడుతున్నాను. నేను తిరిగిరా. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా ఇదిగో ఐగుప్తులో బానిసత్వంలో ఉండిపోయారు. పాప బంధకాల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు విడిపించాడు. రెండవసారి వారిని బబులోనీయులు వెంటబడి బబులోనీయులు చెరపట్టుకొని పోయారు. ఇదిగో రెండవసారి సాతానుడు మళ్ళా నిన్ను లోకంలో తీసుకుపోవడానికి, విడిచిపెట్టినటువంటి కార్యాలను పట్టుకోవడానికి సాతానుడు ప్రయాసపడుతున్నాడు. ప్రభు చెంతకు రా. దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. దేవుని కార్యాలను ఆలక్ష్యం చేయవద్దు. ఈ లోకాన్ని చూసి నువ్వు పరుగులెడవద్దు. నిజంగా అప్పుడు దేవుడు గొప్ప జయం ఇస్తాడు. యేసుక్రీస్తు ద్వారా చేయమంటున్నాడు పౌలు. అదే అధ్యాయంలో చివరి వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒకే ఒక పరిష్కారం. యేసుక్రీస్తు ద్వారా జయం ఉంది, అభిషేకం ద్వారా జయం ఉంది, వాక్యం ద్వారా జయం ఉంది, దైవిక కార్యాల ద్వారా జయం ఉంది, దేవుని యొక్క నీతి ద్వారా జయం ఉంది. సహోదరా, సహోదరి, అపజయం పొందవద్దు. దీని నుండి నన్ను ఎవరు విడిపించలేరా అని నీవు బాధపడవద్దు. ఎవరు విడిపిస్తాడు. దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో ప్రార్థించు, మోకరించు, కన్నీరు కారు, ఉపవాసం ఉండు, దేవుని కార్యాలను వెలుగుపడు. నిజంగా అపవాదిని ఈజీగా జయించగలవు. సాతాను క్రియలు ఈజీగా జయించగలవు. లేనట్లయితే రోజుకి సాతానుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పన్నాగాని పని నిన్ను వెనకబడేటట్టు చేస్తాడు. జాగ్రత్త. లోకం మీదకి సాతాను రాబోతుంది, అంత్యక్రియ ఎలుబడి రాబోతుంది, భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. వాటిని తప్పించుకోవాలంటే నీ పాపము బ్రతుకు, పాపము జీవితాన్ని వదిలిపెట్టి దేవుని చెంతగా వాడు వెళ్ళి రక్షించబడి ఉన్నప్పటికీ సాతాను యొక్క క్రియలు నిన్ను వారికి రానట్లయితే వెనకబడే జీవితం నుండి నీ వదిలిపోని ప్రభు దగ్గరికి రా. త్వరగా రాబోతున్నాడు. మన యేసయ్య తన బిడ్డల్ని రాబోయే ఉగ్రపురుని తప్పించడానికి, రాబోయే న్యాయ తీర్పులను తప్పించడానికి యేసయ్య మహిమను ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ పరిశుద్ధుల గుంపులో నీవు చేరడానికి సిద్ధంగా ఉన్నావా? తీర్మానం చేయి. ప్రభు ఒకరికి సహాయం చేయండి. ఆమేన్.
శక్తుల ప్రభావాన్ని దేవుడు పూర్తిగా తొలగించి వేసినాడు. ఈ ఉదయకాలం నీవు నెమ్మదిగా వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రభు రాకల్లో కనపడాలని వాంఛ, అటువంటి తృష్ణ నీలో ఉన్నట్లయితే ప్రభు తప్పకుండా ఏలుబడి జీవిస్తున్నాడు. అటువంటి బిడ్డలకి తప్పకుండా యేసు నామములో విడుదలిస్తున్నాడు. సాతాను శక్తుల ప్రభావాలు వారి మీదకి వచ్చినప్పటికీ దేవుడు వారికి తిరిగి తిరిగి జీవిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చేద్దాము. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యో నేనంత దౌర్భాగ్యులను, ఇటువంటి చావులకు మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు? నేను మేలు చేయాలనుకుంటున్నాను. నా శరీరంలో వేరొక నేను ఉన్నట్టు నాకు కనబడుతుంది. నాకు తెలియకుండానే అది ప్రవహిస్తుంది. నాకు తెలియకుండానే అది నాలో ప్రవేశించి నన్ను అమలుపరుస్తున్నది, నన్ను సమస్యలు చేస్తుంది. నాలో తృప్తి లేకుండా చేస్తుంది. నాలో సంతృప్తి జీవితాన్ని చేయలేకుండా చేస్తుంది. ఆ సాతాను శక్తి ఈ ఉదయకాలం వైపించబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయబోతున్నందుకే స్తోత్రం చేయడము. ఈ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, బాగా మంచిగా జీవించాలనుకున్నప్పటికీ మరలా తిరిగి ఆ తప్పే చేస్తున్నారు. దేవుడు అటువంటి బిడ్డల్ని బలపరిచినట్లుగా స్తోత్రించడము. స్తోత్రం, 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 స్తోత్రం. అనారోగ్యము, బలహీనతలు, వ్యాధిగ్రస్తులుగా ఎవరైతే మన మధ్యలో ఉన్నారో, దేవుడు అటువంటి బిడ్డలందరినీ ఉదయకాలం తన ఆత్మశక్తితో నింపి అభిషేకించి పరిపూర్ణమైన బిడ్డలు స్తోత్రించడము. ఎదురాళ్ళు మన పరిచర్యకు, మన సేవకి విరోధంగా క్రియ చేసిన సాతాను శక్తులన్నీ దేవుడు జయవలసినట్లు మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు సదాకాలం తోడుగా ఉంది.